అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చాలా ఎర్లీగా వచ్చాను. ఎర్లీ అంటే అంత ఎర్లీగా కాదు, క్వార్టర్ 7కి అలా వచ్చాను అనమాట. టైం అయితే చూడలేదు, ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు మాత్రం నా క్లాక్ వచ్చేసి 7. సో అలా అయిపోయింది. ఇంకా దేవుడికి జ్యోతి వెలిగించాలన్నమాట. ఇప్పుడే సామాన్లు చదువుతున్నారు, వాళ్ళే చేస్తున్నారనమాట. సామాన్లు చూస్తున్నారు కదా. సో ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాను కదా, ఒక 1 మంత్ అలా అయిపోతుంది. కానీ నేను షార్ట్స్లో అయితే మీ అందరికీ టచ్లో ఉంటున్నాను, వ్లాగ్స్లో అయితే ఉండట్లేదు. నాకు తెలుసు ఆ విషయం బాగా. నేను ఎవ్రీడే చెక్ చేసుకుంటాను. అండ్ అయితే ఇక్కడ వర్షాలు అయితే బాగా పడుతున్నాయి. నేను నా వీడియో తీయలేకపోయాను. తర్వాత ఇంకా నా హెల్త్ అయితే పర్వాలేదు, చాలా బాగుంది. ఇంకా విశేషాలు ఏంటంటే ఇక్కడ కాయగూర రేట్లు కొంచెం అలా రేజ్ అవుతున్నాయి అన్నమాట. నిన్న ముందు ఉల్లిపాయలు 20 ఉంటాయి కదా, ఎప్పుడైతే 30 రూపాయలకి వచ్చాయి ఉల్లిపాయలు. టమాటా రేట్ కూడా. తర్వాత ఇంకా కొద్దిగా అప్డేట్స్ ఏమి ఇస్తామని అనుకుంటున్నాను. తర్వాత ఏం లేదు, మళ్ళీ క్లైమేట్ కూడా చేంజ్ అయిందనమాట. ఇంకైతే పని వాళ్ళు రాలేదు. ఒక అతను సామాన్లు తీసుకొని వస్తూ ఉంటారు లోడ్ వేసుకొని, ఇంకా రాలేదు. అతనికి వెయిటింగ్. ఇంకా అతనేమో ఇంకా వర్క్ ఉంటారు, 3వ వర్క్. అతనేమో ఇంకా రాలేదు. అతను వచ్చేసరికి 8, 9 అయిపోతుంది అనమాట. హెల్త్ బాగాలేదు, నాకు కదా, మా హస్బెండ్ని. తను పర్వాలేదు, తను మేనేజ్ చేసుకున్నంత, మరీ అంత హెల్త్ బాగోవడం కాదు. ఇంట్లో అయితే తనకు ఒక్కరికే హెల్త్ బాగాలేదు. అంటే కొంచెం వైరల్ ఫీవర్, కోల్డ్ అండ్ హెడేక్ ఇలాంటివి ఉన్నాయని చెప్తున్నాడు అనమాట. సరే నేను వండుకోనంటే వద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నన్ను పంపించారు. తను ఫుడ్ తీసుకొని ఒక టైం సిట్రజన్ ఏదో ట్యాబ్లెట్ ఉంటుంది, ఆ ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంటే తనకు సెట్ అయిపోద్ది. అందుకే వెళ్ళిపోమన్నారు. మరి అంత సీరియస్ కాదు. నేను ఇంకా బాగున్నాను. ఇంకా నేను కొంచెం నా ఫుడ్లో మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను, కొద్దిగా ఇంకా హెల్తీగా ఉందామని. బుగ్గలు లేవు, లావుగా లేనని ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారు. అందుకనే మిల్క్ అనేది యాడ్ చేస్తాను. డ్రై ఫ్రూట్స్ అనేది కూడా యాడ్ చేస్తాను అనమాట. కొంచెం లావు అవడానికి కొంచెం సన్నగా ఉన్నాను అంతే గైస్. అండ్ అందరికీ తెలిసిందే, కొత్త వాళ్ళు ఎవరైనా చూసుంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. తర్వాత అంటే మీ సైడ్ నుంచి నాకు అప్డేట్స్ రావట్లేదు, కొద్దిగా చూడండి. అండ్ షార్ట్స్లో నేను పెడతాను కదా, నా లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అనేది నేను అది బాగా అప్డేట్ చేస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ ఫుడ్ తీసుకుంటున్నానో మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా బాగా తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. అది తింటున్నానే లేదా నాకు భయం ఉండేది వాళ్ళకి, ఇప్పుడైతే ఆ భయం పోయింది. చాలా చాలా హ్యాపీ అనమాట. ఓకే గైస్, బాయ్. ఇంకా ఏమైనా ఉంటే మాత్రం మీకు స్టోరీ ఏమంటారు షార్ట్స్లో పెడతాను. అంతవరకు ఉంటాను, సెలవు తీసుకుంటాను. బాయ్. చాలా తర్వాత లాక్ చేశాను, ఎలా ఉందో మీరు కొంచెం నాకు చెప్పేయండి, ఓకేనా?